లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మా యొక్క స్టేటు సెక్రటరీ లక్ష్మీనారాయణ సారు, మా క్లబ్ ప్రెసిడెంట్ లింబాద్రి సారు మరియు సెక్రటరీ రాఘవేందర్ గారు, అదేవిధంగా మా యొక్క లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా హాజరైనారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలోనే భాగంగా ప్రతి నెల మేము దాదాపు ఒక 10 కార్యక్రమాలు నిర్వహిస్తాము. అందులోనే భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా యొక్క చింతల గంగాదాస్ గారు మరియు మా యొక్క కార్యవర్గము ప్రణాళిక రూపొందించి ప్రత్యేకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. మరి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయవచ్చు. మరి ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు ప్రతి 3 మాసాలకు ఒకసారి కూడా రక్తదానం చేయవచ్చు. అదేవిధంగా మా క్లబ్ తరఫు నుంచి ప్రతి సంవత్సరము దాదాపు ఒక 100 యూనిట్లు రక్త సేకరణ చేసి మరియు రెడ్ క్రాస్ వారికి అందజేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు మా యొక్క రెడ్ క్రాస్ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ రెడ్ క్రాస్తో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎంతమంది యువకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే ప్రతి నిమిషం ఎక్కడో ఒక దగ్గర ఏదో విధంగా రక్తం అనేది అవసరం పడుతూనే ఉంటుంది. యాక్సిడెంట్ జరగడం వల్ల కావచ్చు, గర్భవతులకి ప్రసవంలో రక్తస్రావం జరగడం వల్ల కావచ్చు, లేదంటే ఆపరేషన్ చేసినప్పుడు, అలాగే కొంతమంది ఎకనామికల్గా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళలో ఆహార అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళలో రక్తం తక్కువ ఉండవచ్చు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉండొచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు తలసేమియా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ సికిల్ సెల్ ఎనిమియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా రక్తం అవసరం పడుతూనే ఉంటుంది. అయితే ప్రపంచంలో ఏదైనా మనం తయారు చేయొచ్చు, కానీ ఒక రక్తాన్ని మాత్రం మనం ల్యాబ్లో తయారు చేసే పరిస్థితి లేదు. ఇది ఒక వ్యక్తి ద్వారా ఇంకొక వ్యక్తికి మనం ఇచ్చేది. సో ఏదైనా దానాలలో ఏదైనా గొప్ప దానం ఉంది అంటే అది రక్తదానమే. ఎందుకంటే ఒక రక్తం ఇస్తే మనం మినిమం 4 ప్రాణాలను కాపాడవచ్చు. కాబట్టి రక్తదానం చేయగలం అనేది, చేసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేస్తే దానివల్ల మీరు అందరూ కూడా సమాజానికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి పని చేసినట్లయితే. చాలామంది అంటారు, మేము ఏదో చేయాలనుకుంటున్నాం, సమాజానికి చేయాలనుకుంటాం, కానీ మా దగ్గర ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేవు అని చెప్పి అనొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే మీరు రక్తదానం చేయొచ్చు, 4 ప్రాణాలను కాపాడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. అలాగే సమాజానికి చేయాలి. ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్రతి 3 నెలలకు ఒక్కసారి రక్తదానం చేస్తే మనకి రక్తం లేకుండా ఒక ప్రాణం పోయింది అనే మాట అనేది వినిపించని పరిస్థితి రావాలని చెప్పేసి అటువంటి ఆరోగ్య తెలంగాణ మనకి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మనకి రక్తం అవసరం ఉన్నప్పుడు మనము ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేస్తే రేపు ఏదో విధంగా మనకి కావచ్చు, మన సన్నిహితులకు కావచ్చు, మన కుటుంబ సభ్యులకు కావచ్చు, ఎవరికైనా కూడా రక్తం అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ముందుకు వచ్చేసి మీకు కూడా సహాయం చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఈరోజు మేము మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. దీంట్లో దాదాపు మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఆఫ్టర్ కోవిడ్ ఈ రక్త నిల్వలు ఎక్కడ కూడా దొరకట్లేదు. కాబట్టి మనం ప్రతి ఆరోగ్యవంతమైన యువకులు ముందుకొచ్చి రక్తదానం చేస్తే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు చేస్తే 4కి అది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఇటువంటి మహత్తర కార్యక్రమాలు పాల్గొని తమంత బాధ్యత నిర్వర్తించి అదేవిధంగా తలసేమియా వ్యాధులకు కూడా చిన్న పిల్లలకు తలసేమియా వ్యాధికి వాళ్ళకు అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా దీనికి ముందుకు వచ్చేసి అందరూ తన వంతు బాధ్యతగా రక్తదానం ఇస్తారని చెప్పి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున రెడ్ క్రాస్ సొసైటీ వారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాము. ఇందూర్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరం ఉందని తెలియజేయగానే లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ కార్యవర్గ సభ్యులు చింతల గంగాదాస్ గారు, రాఘవేంద్ర బాబు, అలాగే అధ్యక్షుల వారు ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. వాళ్ళందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రక్తం అనేది ఖచ్చితంగా ఏమంటారు తయారు చేసి ఇవ్వడానికి వీలు లేదు. అనిల్ అంబానీకి అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా వాడు కూడా ఎవరో ఒకరి దగ్గర నుంచి రక్తం తీసుకోవాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి యువకులకు రక్తదాన శిబిరంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ తరఫున కూడా మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి టౌన్లోనే కాకుండా విలేజ్లలో, మండలాల్లో కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి సాధ్యమైనంత ఎక్కువ రక్త దానాలు వచ్చేటట్టు
మన రెడ్ క్రాస్కు అందజేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీకి అభినందనలు తెలియజేస్తున్నాను. सबको नमस्कार। आज लायंस क्लब ऑफ इंदौर रेड क्रॉस से मिलकर ये मेगा ब्लड डोनेशन कैंप कर रहे हैं। इसमें मशहूर युवक को बहुत लोग आके खून दे रहा है। हर आदमी कंपलसरी ब्लड डोनेशन करना है, क्योंकि ब्लड जो चीज़ है वो लैब में बना नहीं सकते। इसको एक आदमी दूसरों को दिए तो ही और एक को आ जाएगा। और ब्लड डोनेशन करने से एक ब्लड डोनेशन एक आदमी करे तो वो 4 जनों की जान बचा सकता है। अब हम देख रहे हैं थैलेसीमिया पेशेंट्स रहते, सिकल सेल एनीमिया का पेशेंट्स रहते, और सर्जरीज़ को जिन लोगों को करते हैं उनको खून कम है तो इमरजेंसी ब्लड की ज़रूरत पड़ते, और प्रेग्नेंट लेडीज़ रहते जिन लोगों को अगर ब्लीडिंग ज़्यादा हो गया तो जब अपन ब्लड देना पड़ता, और कुछ लोग एक्सीडेंट्स हो जाते, अचानक ब्लड लॉस हो जाता, उन लोगों को तब के तब अगर ब्लड न दिया तो उनको जान का प्रॉब्लम होने का चांसेस रहते। ऐसे लोगों के लिए ब्लड डोनेशन कंपलसरी है, क्योंकि ये लैब में नहीं बना सकते। सो हर युवक और सब लोग जो भी हेल्थ है उन लोग सब लोग भी ब्लड डोनेशन करें तो ये 4 जनों की जान बचा सकता है। और लायंस क्लब ऑफ इंदौर प्रेसिडेंट लिम्बाद्री जी और सेक्रेटरी राघवेंद्र जी और गंगादास गारू और लक्ष्मण सर एंड सत्यनारायण सर सब लोग मिलकर ऐसा कैंप्स बहुत कर रहे हैं और बहुत लोगों को हेल्प कर रहे हैं। अब तक आज भी बहुत जने आके ब्लड डोनेशन करे हैं। ऐसा ब्लड डोनेशन करे तो सब लोग अगर आगे आके ऐसा ब्लड डोनेशंस करे तो हर महीने अभी मालूम हुआ कि रेड क्रॉस में कम से कम 400-500 बच्चों को और कुछ लोगों को ब्लड की ज़रूरत पड़ रहा है। इसके सबको सोच के हर आदमी सामने आना, ब्लड डोनेशन करना हेल्थ के लिए बहुत अच्छा है। सब लोग सोचते हैं कि मैं वीक हूँ, मैं ब्लड डोनेशन करे तो और वीक हो जाऊँगा, ऐसा सोचते हैं। मगर इधर पहले देखते आदमी का कैसा है, पल्स कैसा है, बीपी कैसा है, ब्लड डोनेशन कर सकते नहीं कर सकते। अगर इनको खून अच्छा है तो ब्लड डोनेशन करना बोल के उन्होंने बोल लेते हैं। अगर आप ब्लड डोनेशन देता और 3 महीने में आपका नया ब्लड बना जाता है। हर अपना बॉडी कैसा है ये रिसाइकलिंग होते रहते, 3 महीने में एक बार अगर बॉडी में जो ब्लड सेल्स बैड हो जाते हैं वो रिसाइकिल करके नया बनाता रहता, अपना बॉडी ऐसा रहता और इट विल बिकम एक्टिव। सो कोई भी ब्लड डोनेशन करे तो और हेल्थ और तंदुरुस्त बन जाता है। ऐसा मत सोचो कि ब्लड डोनेशन करे तो वीक हो जाएगा। सो सब लोग ये इसको समझ के ब्लड डोनेशन करने के लिए आगे आने के लिए हम रिक्वेस्ट कर रहे हैं। थैंक यू।